చైతన్యరథం వీక్షకులకు స్వాగతం. నమస్కారం. పేరుని నాని భార్య పేరిట బియ్యాన్ని దొంగతనం చేసి అమ్ముకుంటే ప్రభుత్వం కేవలం చంద్రబాబు నాయుడు గారు స్త్రీ అన్న ఉద్దేశంతో చూసి చూడనట్టు పోయిన పరిస్థితి మనం చూసాం. ఫైన్ వేస్తే ఫైన్ కట్టి తప్పించుకున్న పరిస్థితి చూసాం. ఇళ్ల పట్టాలు దొంగ సంతకాలు చేసి ఓట్ల నాడు ఓటర్లను ప్రభావితం చేసి మోసం చేసే ప్రయత్నం చేసిన వ్యవస్థలు పట్టించుకోకుండా వదిలేసిన పరిస్థితి వస్తున్నాం. వాళ్ళు అదే పేరుని నాని ప్రభుత్వం మీద విమర్శలు చేస్తా ఇష్టానుసారం మాట్లాడుతున్న పోలీసులు కేసులు పెట్టిన పరిస్థితి. పేరుని నాని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాని అణచివేస్తున్నాడని, కఠినంగా వ్యవహరిస్తున్నాడంటూ చేసిన విమర్శలను విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ మహిళా నేత సూర్యదేవర లత గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు వేసుకుందాం. నమస్తే లత గారు. నమస్తే. పేరుని నాని సోషల్ మీడియాని చంద్రబాబు నాయుడు కట్టడి చేస్తున్నాడు, మేము మాట్లాడిన వీడియోలని తీపిచ్చేస్తున్నాడు, నిరంకుశంగా ప్రవర్తిస్తున్నాడు అంటూ అమరావతిలో ఏం పనులు జరగట్లేదంటూ కూడా విమర్శిస్తున్నాడు. పేరుని నాని వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అమరావతిలో ఉన్నాడా లేడా కనపడడం లేదు. అంటే ఆయన మేబీ అవ్వచ్చు, పర్యటనలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన తర్వాత ఈయన ఇంట్లో వదిలి బయట వచ్చుతున్నట్టు కనపడటం లేదు. అయినా వాళ్ళ నాయకులు ఎప్పుడూ కూడా బయట వచ్చి ప్రజలకు కావాల్సిందే కానివ్వండి, ఎక్కడ ఏం జరుగుతుందో కానివ్వండి, ఆ సమాచారం అయితే వాళ్ళకి ఎప్పుడు కూడా ఉండదు. అంటే వాళ్ళు అమరావతిలో వెళ్తే అక్కడ స్థానికులు రైతులు ఎక్కడ కొడతారన్న భయంతో అమరావతిలోకి వెళ్ళలేకపోతున్నారు. అమరావతి సైడ్ ఇంకా అసలు వెళ్ళలేరు వాళ్ళు. ఎందుకంటే గతంలో వాళ్ళ మూలాన 5 సంవత్సరాలు వాళ్ళు పడ్డ మా బాధలే కావచ్చు, వాళ్ళని మాట్లాడిన మాటలు. అదే ఒక పేరునాని ఈ రోజున ఆయన భార్యను అడ్డం పెట్టుకొని అయితే బయట వచ్చాడు కదా, ఒక మహిళని అడ్డం పెట్టుకొని అదే మహిళల్ని ఎంత బాధ పెట్టాడు గతంలో. అదన్నీ కూడా అక్కడికి వరకు వెళ్ళలేడు. అమరావతి ప్రజల గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి పేరునాని. ఇంకొకటి ఏంటంటే అక్కడ అంటే గతంలో చూస్తే అండి క్వార్టర్స్లన్నీ కూడా కంప్లీట్ అయినాయి. అంటే కలెక్టర్స్ కానివ్వండి, జడ్జెస్కి కానివ్వండి, అవన్నీ రెడీ అయిపోయిన వాటిని కంప్లీట్ అంటే ప్లాస్టింగ్ చేసి తలుపులు కిటికీలు పెట్టలేని ప్రభుత్వం గతంలో ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి గురించి విమర్శించే స్థాయిలో ఉన్నారా? అంటే ఏంటంటే యాక్చువల్లీ వాటికి రెంట్లు కట్టారు కదా, ఆ రెంట్లు కట్టే దాంతోనే ఇవి అయిపోయేది అప్పటికే. అవన్నీ కూడా వీళ్ళు దోచుకోవడానికైతే చేశారు. కానీ అంటే ఓన్లీ ఇప్పుడు ఏంటంటే అమరావతి మీద పడి ఆడవడం కానీ కారణం ఏంటంటే ఇప్పుడు వేగంగా జరుగుతున్న పనులు చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ 5 ఏళ్లలో ఇంకా ఇప్పుడు ఆల్రెడీ 2 ఇయర్స్లోనే చాలా వరకు కొన్ని డే అండ్ నైట్ 3 షిఫ్ట్లు వర్క్ జరుగుతుంది అక్కడ అమరావతిలో. సో అది కాకుండా పనులు జరిగే విధానం చూస్తే ఇప్పటికే బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా వరకు కంప్లీట్ అవుతున్నాయి. రేపు గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నీ అయిపోతే ప్రైవేట్ కన్స్ట్రక్షన్స్ కూడా ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతాయి. అవి ఆటోమేటిక్ ప్రైవేట్ కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అయిపోయినాక దాని రూపురేఖలన్నీ కూడా మారిపోతుంది. సో ఇప్పుడు రోడ్డు వ్యవస్థకే కానివ్వండి, వాటర్ ఫెసిలిటీకే కానివ్వండి, కరెంటు ఫెసిలిటీస్కే కానివ్వండి, అవంతా కూడా డ్రైనేజ్ సిస్టమ్సే కానివ్వండి, ఆ వర్క్లన్నీ కూడా శరవేగంగా కంప్లీట్ అవుతున్నాయి. ఈ రోజున హైకోర్టు కట్టడానికే కానివ్వండి, సెక్రటరేట్ వర్క్లే కానివ్వండి, ఇవన్నీ కూడా కంప్లీట్ అవుతున్నాయి. అసెంబ్లీ కానివ్వండి, ఎవరికైతే క్వార్టర్స్గా గవర్నమెంట్కి కట్టించాల్సిన క్వార్టర్స్లే కానివ్వండి, గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నీ కూడా వ్యవస్థలు నడపడానికి కావాల్సిన బిల్డింగ్స్ అన్నీ కూడా రెడీ అవుతున్నాయి. సో ఇన్ని రెడీ అవుతున్నప్పుడు, ఇన్ని వర్క్ నడుస్తున్నప్పుడు వీళ్ళు మాట్లాడేది ఎక్కడైనా కరెక్ట్గా ఉందా? ఇంకోటి సోషల్ మీడియాని వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు కట్టడి చేస్తున్నారని మాట్లాడుతున్నాడు. ఆ కట్టడే చేస్తే ఈ పాటికి సాక్షి టీవీని ఎప్పుడో ముయించి ఉండాలి, సాక్షి పేపర్ని ఎప్పుడో ముయించి ఉండాలి. ఆ కట్టడి చేస్తుంటే ఆ కట్టడి చేయలేదు కాబట్టి మీరు ఈ రోజున రెచ్చిపోతున్నారు. మీకున్న అన్ని ఛానల్స్, మీకున్న అన్ని యూట్యూబ్ ఛానల్స్, మీకున్న పత్రిక ఇప్పటి వరకు కూడా టీడీపీకి లేదు. టీడీపీకి ఏదైనా ఒక పత్రిక ఉందా? సొంత పత్రిక ఉందా? లేకుంటే ఒక ఛానల్ ఉందా? సొంత ఛానల్ పెట్టుకున్నారా? ఎక్కడ ఉంది చెప్పండి? ఇవన్నీ కూడా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పనులన్నీ కూడా వైసీపీ వాళ్ళందరూ కూడా దీనికి టీడీపీకి ఆపాదించటం, మాట్లాడడం అనేది చేస్తున్నారు. అంటే అధికారం ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరించి అక్రమాస్తులు సంపాదించుకొని వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నా వ్యవస్థలు ఎందుకు వదిలేస్తున్నాయో అర్థం కాని పరిస్థితి. ప్రజలు అదే అడుగుతున్నారు. వ్యవస్థలు వదిలేయటానికి అండి ఇప్పుడు ఈ రోజున ఆయన దోచుకున్న ఇవే కానివ్వండి, అవన్నీ కూడా త్రూ ప్రాసెస్ అంటూ నడుస్తుంది. సో ఒకేసారి కక్షపూరితంగా ఏదో నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేసేసారు కాబట్టి అందరినీ తీసుకెళ్లి జైల్లో వేసేసేయాలి. చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన అవసరంలా పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది, లేదా రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తుంది, వీళ్ళందరూ ఎందుకు మినకుండా పోతున్నారు అన్నది ప్రజల ప్రశ్న. అంటే
వ్యవస్థ అనేది ఒక టైం అనేది ఉంటుంది, ఒక వర్క్ అనేది అదొక దీనిలో జరిపించాలి కానివ్వండి. ఇక్కడ ఏదో కక్షగా పట్టుకొని ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమీ చేయకుండా ఆయన ప్రభుత్వంలో తనంతటి పని తను జరుగుతుంటేనే అందరూ బడి ఏడుస్తున్నారు. వాళ్ళు చేసిన తప్పులు ఎక్కడ బయటపడట్లేదుగా, కనపడట్లేదు అనుకుంటున్నారు. అది కనపడుతున్నది కాబట్టే ఎవరిదైనా ఇప్పుడు విడుదల రజనీది కానివ్వండి, రకరకాల వాళ్ళందరూ కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళందరూ కూడా యాక్చువల్ పేరు నాని భార్య కూడా వెళ్లాల్సింది. సో ఇక్కడ ఎక్కడ కూడా కక్షపూరితంగా చేయట్లేదు. ఏదంటే ఇప్పుడు బాబు గారిది ఎట్లాగా ఆయన ఎప్పుడు కూడా ముందు చూపు డెవలప్మెంట్ గురించే, ఇలాంటి వాళ్ళ కేసుల గురించి పట్టించుకోవాలి చేయాలన్నప్పుడు అది అధికారులు ఎవరైతే దానికి సంబంధిత అధికారులు ఉన్నారో వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. సో దీనిలో ఇప్పుడు బాబు గారు కూడా వాళ్ళని పట్టుకొని వచ్చి వేయాలని అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చేసిన అరాచకాలు దుర్మార్గాలు అందరూ జైళ్ళల్లోనే ఉండాలి. ఇంకా రోజు ఇదే న్యూస్, ఇదే డిబేట్లు, ఇదే మాటలు. సో ఇంకా ప్రభుత్వాన్ని ఎక్కడ నడిపే అవకాశం ఉంటుంది? సో ఖచ్చితంగా ఇదంతా అధికారులు ప్రాసెస్ వైజ్ చూసుకోవాల్సిన పని వాళ్ళదండి. నిన్న పాడేరు దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే చేపించాడు, ఒక పాస్ట్ని హత్యా ప్రయత్నం చేశారు, అతని మీద చంపే ప్రయత్నం చేశారు, బతికి ఏదో బయటపడిపోయాడు అన్న వార్తలు కూడా వచ్చినాయి. పాడేరు ఎమ్మెల్యే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ విశ్వేశ్వరరాజు ఆయన అంటే ఒక పాస్టర్ని ఎందుకు హత్య చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటారు అక్కడ? అది వచ్చింది ఖచ్చితంగానండి వాళ్ళ వల్ల వాళ్ళకు వచ్చిన కాంపిటీషన్. సో అతను ఇండివిజువల్గా పార్టీ పెట్టడం, సో పార్టీ పెట్టాడు కాబట్టి పాస్టర్గా ఉండి నేను ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తాను, నేను ప్రజల్లోకి వెళ్తానని చెప్పి ఆయన క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ని ఆయన హ్యాండిల్ చేద్దామని వెళ్ళాడు పాస్టర్. సో ఎందుకంటే రేపు పొద్దున అది ఎవరికి యూజ్ అవుతుంది అని అంటే ఖచ్చితంగా అది షర్మిల గారికి యూజ్ అవుతుంది. ఇప్పుడు పాస్టర్ షర్మిల ఆ పాస్టర్ని పంపించిందన్న కక్షతో చంపే ప్రయత్నం చేశారు. షర్మిల పంపించిందా లేదా అనే దానికన్నా ఫస్ట్ ఆయన పార్టీగా కొంచెం ముందుకు వెళ్ళాలి. సో మనకు ఎవరికైనా కూడా ఇప్పుడు క్రిస్టియన్కి దగ్గరగా ఉంది అని అనుకుంటే కాంగ్రెస్ పార్టీయే. ఆ కాంగ్రెస్ పార్టీలో బ్రదర్ అనిల్ వచ్చి ప్రచారం చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి పాస్టర్స్ని అందరినీ కూడా ఆయన ఆధ్వర్యంలో నడిపిస్తున్నారేమో తెలియదు. సో రేపొద్దున ఆ ఓట్ బ్యాంక్ చీలిందంటే కాంగ్రెస్కి వెళ్తుందేమో. ఇవన్నీ కూడా రకరకాల ఇది ఉంటుందండి. ఖచ్చితంగా ఇదంతా కూడా వైసీపీ ఆడిస్తున్న కుట్రే. అందుకనే విశ్వేశ్వరరాజు ఈ రోజున ఇలాంటి దారుణమైన యాక్టివిటీస్ చేయటం కూడా చేస్తున్నారని అంటే వైసీపీ చేస్తున్న పని ఇది. అంటే గతంలో డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ ఇచ్చిన పరిస్థితి చూసాం ఒక ఎమ్మెల్సీ. ఇవాళ ఒక ఎమ్మెల్యే ఒక పాస్టర్ని చంపి రాజకీయ ప్రయోజనాల కోసం ఇలా హత్యలు చేసుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందన్న జ్ఞానం కూడా లేకుండా పోతే ఎట్లా వాళ్ళకి? అంటే వాళ్ళు అది పుట్టిందే షర్మిల గారు ఆల్రెడీ ఓపెన్గా చెప్పారు కూడా కదా. సో రాజకీయ సమాధులు అంటే రాజకీయం అనేది వాళ్ళకి ఎలా స్టార్ట్ అయ్యిందంటే చనిపోయిన శవాల మీద నుంచి అనేది ఆవిడ చెప్పింది. పుట్టిందే శవాలతో పుట్టిన పార్టీ. అది స్టార్టింగ్ నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎప్పుడైతే ఓదార్పు యాత్ర అని స్టార్ట్ చేశారో అది ఆ సీనియర్ అట్లాగే నడిపిస్తుంది. అంటే నేను ప్రజలకు ఏదో చేయాలని చెప్పి చేయలేదు, శవాల మీద నడిపించుకుంటే తండ్రి చచ్చిపోయిన శవం అడ్డం పెట్టుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా శవ రాజకీయాలే చేస్తుంది కదా. అవును, శవాల మీద పుట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన సమాధిని తానే కట్టుకుంటూ ఆఖరికి పాస్టర్ను కూడా హత్య చేసే ప్రయత్నం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని శిక్షించాలని, పేర్ని నాని వ్యాఖ్యల్ని ఖండిస్తూ పేర్ని నానిని కూడా కఠినంగా శిక్షించాలంటూ విశ్లేషించిన లతా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే.